ఈరోజు నేను గోంగూర చట్నీ చేశానండి. గోంగూర చట్నీని ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. ఒక మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, కొన్ని నువ్వులు, కొద్దిగా మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన దానిని ప్లేట్లోనికి తీసేసుకోవాలి. అదే మూకుట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కడుక్కొని ఉంచుకున్న గోంగూర ఆకుని వేసుకొని కలుపుకోవాలండి. ఫ్రై చేసుకోవాలి. తొందరగానే ఫ్రై అయిపోతుందండి అది. చూడండి ఇలా దగ్గరికి రావాలి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చుకోవాలి. మనం చల్లారనిచ్చుకున్న మిరపకాయలు పప్పులని ఒక జార్లోనికి వేసుకొని ఒక 10-12 వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనికి ఫ్రై చేసుకున్న గోంగూరని వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా రావాలి. ఆ చట్నీని ఒక గిన్నెలోనికి తీసేసుకోవాలి. పోపుని రెడీ చేసుకుందాము. తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకొని పోపు రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని చట్నీలోనికి వేసేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోతుంది చట్నీ. టేస్టీగా సూపర్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి.